శర్మ గారు, అసలు ఈ గురు పూర్ణిమ ఎప్పటి నుంచి జరుపుకోవడం ప్రారంభమైందండి? దాని యొక్క విశిష్టతని గురించి కూడా తెలియపరచగలరు? వ్యాసం వసిష్ఠ నప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. గురువుల్ని అర్చించుకోవటము అనేది సనాతన వైదిక ధర్మంలో అక్షరం పుట్టినప్పుడు పరమేశ్వరుడి అనుగ్రహంతో అక్షరం మొదలైన దగ్గర నుంచి ఉంది. కానీ గురు పౌర్ణమి అనేటటువంటిది ప్రత్యేకంగా వ్యాసోచ్ఛిష్టం జగత్ సర్వం, ఈ జగత్తులో ఉన్న విద్య మొత్తం వ్యాసుల వారు అనుగ్రహించింది తప్ప ఇంకోటి లేదు. సాక్షాత్తు విష్ణుమూర్తి స్వరూపమైనటువంటి వాళ్ళు తప్ప భూత భవిష్యత్ వర్తమానాలను ఎవరు చెప్పలేరు. భూతకాలంలో జరిగినటువంటివన్నీ కూడా తీసుకొని పురాణాల్లో చెప్పారు. ఆయనకి వర్తమాన కాలంలో ఉండేటటువంటి భారతాన్ని ఇత్యాదులన్నిటినీ కూడా వారు ప్రత్యేకంగా వర్తమానంలో జరిగే విషయాల్ని మనకు అందించారు. భవిష్యత్తులో వస్తూ ఇలా ఉంటుంది అనే ఉద్దేశ్యంతో భవిష్య పురాణాదుల్ని కూడా అందించారు. భూత భవిష్యత్ వర్తమానాల్ని మూడిటిని చూసినటువంటి గురువు పుట్టినటువంటి రోజు పౌర్ణమి, ఆషాఢ శుద్ధ పౌర్ణమి. కాబట్టి ఆ పౌర్ణమి వ్యాసుల వారు పుట్టినరోజు కాబట్టి ఆ సందర్భంగా మనం గురు పౌర్ణమి అని చేసుకుంటాం. ప్రధానంగా అనేక మంది వ్యాసులు ఉన్నప్పటికీ కృష్ణద్వైపాయనుడు ద్వాపర యుగంలో, అంటే ద్వాపరము ఇటు కలియుగానికి సంధిలో పుట్టి ఈ కలియుగంలో ఉండే జనాలందరినీ ఉద్ధరించడం కోసం ఈ భూత భవిష్యత్ వర్తమానాలని మనకు అందించారు. ఆ విషయాలన్నిటినీ కంపైల్ చేసి ఇవాళ ఉండే మానవికానికి అందరికీ అందించారు. ఆయన ఇచ్చినటువంటి జ్ఞానం వల్లే శంకరులు భాష్యాలు రాసిన, ఇతరులైనటువంటి గురువులు ఏ విషయము తీసుకొని ముందరికి అడుగులు వేసిన. అందుకే వ్యాసోచ్ఛిష్టం జగత్ సర్వం. అలాంటి వ్యాసుల వారి గుర్తుగా గురు పౌర్ణమి చేసుకుంటాం. ఎలాంటి వ్యాసుల వారయ్యా అంటే అచతుర్వదనో బ్రహ్మ, 4 తలకాయలు లేవు, ఉన్నది ఒకటే తలకాయ, కానీ ఆయన బ్రహ్మే. ద్విబాహుర్ అపరోహరి, ఆయనకి 2 చేతులు 4 చేతులు కాదు, కానీ సాక్షాత్తు హరే, వ్యాసో బాదరాయణో హరి. కాబట్టి ఆ 2 చేతులు ఉన్నప్పటికీ ఆయన సాక్షాత్తు హరే. అపాలలోచన శంభు, ఆయనకి 3వ నేత్రం లేదు, కానీ సాక్షాత్తు పరమేశ్వరుడే. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ. సాక్షాత్తు పరబ్రహ్మ వస్తువు అయినటువంటి వ్యాసుల వారి పుట్టుకని గుర్తు చేసుకుంటూ ఆ ఘట్టాలని తలుచుకుంటూ మనం చేసుకోవాలి. అయితే ఇవాళ వ్యాసుల వారినే పూజించాలి, తదంశభూతమైనటువంటి ఆదిశంకరులని అర్చించుకోవాలి. ఎందుకయ్యా అంటే వినాయక చవితి రోజు వినాయకుడినే పూజ చేసుకుంటాం, గాని వినాయకుడు పుట్టినరోజని ఆ అవతారం కాకుండా ఇంకో దాన్ని పూజ చేయం కదా. వ్యాస పౌర్ణమి రావడానికి వ్యాసుల వారు. కాబట్టి ఇది గురు పౌర్ణమి అనే పదము కంటే కూడా వ్యాస పౌర్ణమి అని చెప్పి చేసుకొని వ్యాసుడికి అర్చన చేసుకున్న తర్వాత, ఆ మహానుభావుణ్ణి తలుచుకున్న తర్వాత ఇంకెవ్వరినైనా అర్చన చేసుకోవచ్చు. ముందు వారికి చేసుకొని తీరాల్సిందే. కారణం ఏమిటయ్యా, ఆయనకే ముందు ఎందుకు చెయ్యాలి అంటే ఆయన చేసినటువంటి పని నాకు తెలిసి ఇంకా ఎవరూ కూడా చేసి ఉండరు. భగవంతుడు గురువుగా వచ్చి మానవికానికి మొత్తానికి అవసరమైనటువంటి విభజన చేశాడు. అనంతమైన వేదాలు వీళ్ళేం చదవగలరు అని ఇందాక గురువు గారు చెప్పినట్టు 4 శిష్యులకి ఒక్కొక్క వేదం ఒక్కొక్కరికి చెప్పారు. చెప్పి ఇటు వేదాల్ని అటు ఉపనిషత్తులు అన్నిటినీ కూడా జాగ్రత్తగా తీసుకొచ్చి ఇటు బ్రహ్మసూత్రాదులనిచ్చి ఒక పక్కన భగవద్గీత, విష్ణు సహస్రనామం, భారతాదులన్నిటినీ కూడా అందించినటువంటి మహానుభావులు ఆయన. కాబట్టి ఆయన లేకపోతే తర్వాత వచ్చిన వాడు ఎవడు గురువు అని చెప్పుకోవడానికి హక్కు లేనివాడు. అందుకనే వ్యాసపీఠం మీద ఇప్పుడు మా గురువు గారు భాగవతం చెప్తూ ఉంటారు, లేదు ఇంకోటి చెప్తారు, మేము వెంటనే నమస్కారం చేసుకుంటాం. నారాయణం నమస్కృత్యం నరంచైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరని. ఎందుకు నమస్కారం చేసుకుంటామంటే అక్కడ కూర్చుంది వ్యాసుల వారినే అనుకోవాలి తప్ప వ్యాసుడిని ఇంకో గురువు అనుకోకూడదు. ఏ గురువునైనా వ్యాసుడు అనుకోవచ్చు. కాబట్టి అలా
అందరి గురువులకి గురునాం గురువు కాబట్టి ఇది గురు పౌర్ణమిగా వారి జన్మదిన సందర్భంగా మనం నిర్వహించుకోవటం అనేది ఆచారంగా ఉంది. శర్మ గారు, వ్యాస పూర్ణిమ యొక్క విశిష్టతని గురించి చాలా చక్కగా చెప్పారండి.